చచ్చిపోతే ఎవరంటే రెస్పాన్స్ దానికి? కాబట్టి ఇటువంటి పనులు ఇమ్మీడియట్ గా చేయాల్సింది పోయి దానికి సమయం ఇచ్చి ఇదంతా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి అందరూ అడిగేసరికి దీని దృష్టి మరల్చడానికి ఈ కొత్త పథకం తీసుకొచ్చి పెట్టాడు ఉద్యోగాలు రేపు మెగా చూడాల్సిన అవసరం ఉంది మనం. రైట్ క్రాంతికిరణ్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక వర్షన్ వినిపిస్తుంది. సో రామ్మోహన్ గారు అయితే క్లియర్గా 6 గ్యారెంటీల అంశాన్ని ప్రస్తావిస్తూనే హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాలని కొంచెం డైవర్ట్ చేద్దాం, గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి విమర్శలు వస్తున్నాయి, అందుకే ఈ డిఎస్సీని తెరపైకి తీసుకొచ్చారు, ఇప్పుడు రిజల్ట్స్ అంటున్నారు. మీకేమైనా డౌట్ సందేహాలు ఉన్నాయంటారా? నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వెళ్తుందన్నటువంటి భావన ఏమైనా ఉందా మీకు? రైట్ క్రాంతికిరణ్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా సందర్భాలలో రాజకీయ క్షేత్రంలో ఒక విషయం మీద విమర్శలు వస్తాయి, ఆ విమర్శలని ఎదుర్కోలేక వేరే సందర్భాన్ని తీసుకొచ్చి దాన్ని సైడ్ లైన్ చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయి కదా. కానీ సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న హైడ్రా పరిస్థితులు కనుక ఒకసారి చర్చ చేస్తే చాలా కుటుంబాలు నిన్న జరిగిన ఉప్పరపల్లి డెమాలిషన్స్ అయితే అటు మూసి సంబంధించిన డెమాలిషన్స్ ఇవన్నీ కూడా తన జీవితకాలం మొత్తం కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టుకోగలుగుతాడు. రైట్ మనం మరొకసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ పాపిరెడ్డి గారు, చెప్పండి, మీరు చెప్పండి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని పదే రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఒకటి డిఎస్సి అంశానికి మనం చూస్తే గతానికి ఇప్పటికీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. గతంలో లేనటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 10 ఏళ్లలో ఇవ్వని నోటిఫికేషన్ వచ్చిన 65 రోజుల్లోనే నోటిఫికేషన్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ దిశగానే ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. సో నిజంగా డైవర్షన్ చేయడానికి ఈ సమయంలో రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి అంశాన్ని రామ్మోహన్ గారు లేవనెత్తున్నారు. సో ఏమంటారు మీరు? నిజంగా అలాంటి కోణం ఉందంటారా? రాజశేఖర్ గారు, చెప్పండి. రాజశేఖర్ గారు, విషయం ఏంటంటే అది ఒకవేళ కొంత డైవర్షన్ అని ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రధానమైన వాళ్ళ వాగ్దానము. మెగా డిఎస్సి మేము ఇస్తాము, మేము మెగా డిఎస్సిలో 11,000+ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు ఈ దసరా లోపలనే ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. అది డైవర్షన్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా కూడా అది గవర్నమెంట్లకు మంచి చేయడంలో కూడా ముందుకుంటుంది. చెడు కాలం వచ్చినప్పుడు కొంత మంచి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి డైవర్షన్ ఉంటుంది. ఆ మాటకు వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు చేసినంత డైవర్షన్కి ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కూలిపోతుంటే అదేది విదేశాల కుట్రున్నది, చైనా కుట్రున్నది, వాతావరణంలో ఏమో జరిగిందన్న మొదలుపెట్టి చాలా విధాలు డైవర్షన్ చేశారు. డైవర్షన్ చేయని వాళ్ళు ఎవరు కూడా లేరు. భవిష్యత్తులో కూడా ఒకవేళ మళ్ళీ రామ్మోహన్ గారు మీ అధికారం వస్తే కూడా మీరు కూడా మళ్ళీ డైవర్షన్ టాక్టిక్ చేస్తారు. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తుంటారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ మెగా డిఎస్సి అనేది నిజంగానే గొప్ప. ఎందుకంటే నేను చూసిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా బీఈడీ కాలేజీలు అప్పుడు దెబ్బతిన్నాయి. తర్వాత చాలా మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చిన తర్వాత డిఎస్సీలు కూడా సరిగా పడలేదు. అనేక సార్లు చెప్పారు డిఎస్సి ఇవ్వాలి. అంతకుముందు గత ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇచ్చి కొంత మేరకు ఉద్యోగాలు కల్పించారు. ఈ గవర్నమెంట్ కల్పించలేదంటే కూడా ఆ గత ప్రభుత్వం సరిగా స్పందించకూడదు. ఈసారి కాంగ్రెస్ చేసింది. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ తన వాగ్దానం నిలబెట్టుకున్నది ఒకటే. రాజశేఖర్ గారిని చెప్పేది ఈ పనితోనే మొత్తం నిరుద్యోగం అంతా అయిపోయింది, మా బాధ్యత అంతా అయిపోయింది మొత్తం అని కాంగ్రెస్ అనుకుంటే కూడా అది పొరపాటు అవుతుంది. మేము మా బాధ్యతగా 11,000 ఉద్యోగాలు ఇచ్చినాం. భవిష్యత్తులో మేము ఏది ఉద్యోగ క్యాలెండర్ కూడా మేము ప్రకటించినాం. ఆ ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం మేము 2 లక్షల ఎలక్షన్స్ చెప్పినామో అవి తప్ప అమలు చేస్తాం. అవి అమలు చేసినట్టు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే దానికి వచ్చే ఒక మంచి పేరు కానీ వస్తుంది. అట్లా కాకుండా మేము ఒక 11,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మా పని అయిపోయింది. ఇంతకుముందు కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ వేరే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ వేరే రంగాలలో మొదట్లో వచ్చినప్పుడు దాదాపు ఎలక్ట్రిసిటీ నుంచి మొదలు పెడితే ఇది హెల్త్, ఇంజనీరింగ్ చాలా దానిలో జాబ్స్ వచ్చేదని కాదు. కానీ నిరుద్యోగం సమస్య కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు ఈ ఎక్కడైతే
ఉద్యోగాలు ఉన్నాయో, ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరగాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి సారించి కానీ ఇంకోటి అంటే మొదటిసారి కూడా పాపిరెడ్డి గారు అంటే మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అంటే అంతకుముందు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయంటే లేవు, తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించింది. అది కూడా ఒక రెవల్యూషన్ అనుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల కూడా వేగంగా రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఏం జరుగుతున్నదంటే దీన్ని ఆన్లైన్ ఎగ్జామ్ అంటారు. అంతకుముందు ఆఫ్లైన్ అంటే పేపర్ రాసేవాళ్ళు. అయితే ఆన్లైన్ ఎగ్జామ్కి ఎందుకు పోతున్నారంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లో చాలా పేపర్స్ లీకేజ్ అవుతున్నాయి, స్కామ్స్ జరుగుతున్నాయి, గందరగోళాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో ఆ స్కోప్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక విధంగా ఇది ఆన్లైన్కి పోవడం అనేది మనం స్వాగతించాలి. అన్ని ఎగ్జామ్ ఆన్లైన్కి పోతే కొంత ఇటువంటి మ్యానిపులేషన్స్ కానీ ఇటువంటి ఏవైతే అవకతవకలు జరుగుతాయో అది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక విధంగా ఆన్లైన్లో పెట్టడం మంచిదే. ఈ 11,000 ఉద్యోగాలు ఇవ్వడం మంచిది. నా దృష్టిలో మాత్రం కాంగ్రెస్ ఇది ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టుగా నేను భావిస్తున్నా. అది మంచి చర్య. తర్వాత క్యాలెండర్ అదే ఉద్యోగ క్యాలెండర్ ఉంటుందో మిగతా ఉద్యోగాలు కూడా అట్లా నింపితే మాత్రం దీని మంచి పేరు